ఓకే, హలో గైస్, నేను మీ సాయిశ్రీ. మీరు చూస్తున్నారు సాయిశ్రీ టెక్. ఓకే, వాళ్ళైతే మనం ఇయర్ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే ఇయర్ ఫోన్స్ ని ఎలా రిపేర్ చేయాలైతే మనం అయితే తెలుసుకుందాం అనమాట. చాలా మంది ఇయర్ ఫోన్స్ చిన్న చిన్న, అంటే ఒక ఇయర్ ఫోన్ సరిగ్గా పని చేయకపోతే పాడేయడం, లేకపోతే కింద జాక్ ఊడిపోతే పాడేయడం, అలా చాలా ఇయర్ ఫోన్స్ అయితే పాడేస్తున్నారు అనమాట. దానివల్ల మీరు చాలా లాస్ అవుతారు. ఓకే, ఇప్పుడు వాళ్ళైతే మనం ఆ ఇయర్ ఫోన్స్ అయితే లాస్ అవ్వకుండా అయితే చూద్దాం అనమాట. లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా ఇయర్ ఫోన్స్ ఎలా బాగు చేయాలో అయితే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. గైస్, సారీ గైస్, నేనైతే మొన్న ఫోబియస్ అండ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ అండ్ దెన్ మీమ్ ఛానల్లో కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలి. యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉండే ఆ రెండు వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఓకే, నెక్స్ట్ వీక్ అయితే మీకు కంపల్సరీ అయితే వస్తాయి అనమాట. ఈ వీక్ వీడియోస్ అయితే ఏమీ మిస్ అవ్వవు. పక్కా నేనైతే అన్ని మీకైతే ప్రజెంట్ చేస్తాను అనమాట. అండ్ దెన్ గైస్, మీకు ఏమన్నా కామెడీ వీడియోలు ఏమన్నా దొరికినట్టయితే నేను కింద ఇచ్చిన ఋషి2700604 అనే ఇన్స్టా ఐడికి అయితే మీరైతే వాటిని అయితే నాకైతే మెసేజ్ చేయండి అనమాట. నేనైతే కంపల్సరీ ఆ వీడియోస్ని అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఓకే, అంతకన్నా ముందు మనం ఇయర్ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఓకే, ఇదైతే నేనైతే 2 ఇయర్ ఫోన్స్ కలిపి చేశాను అనమాట. అంటే ఈ ఇయర్ ఫోన్స్ అయితే బేస్ బాగా వచ్చేవి, దీనికి ఉన్న ఇయర్ ఫోన్స్ కూడా బాగా వచ్చేవి కాదు, కొత్తవి ఇవి. ఓకే, నేనైతే ఈ ఇయర్ ఫోన్స్ అయితే రీమేక్ అయితే చేసుకున్నాను అనమాట. పాడైపోయిన ఇయర్ ఫోన్స్ రెండు ఒకే కంపెనీ. ఓకే, ఇందులో మీరు చూస్తున్నట్లయితే ఇదైతే 3 పిన్ అనమాట. అంటే ఇక్కడ మీరైతే సాధారణంగా ఎక్కువగా ఇలాంటివి కూడా చూస్తూ ఉంటారు. ఓన్లీ ఇలా రెండు కలర్ బ్లాక్ కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి కూడా చూస్తూ ఉంటారు అనమాట. ఇలా 3 ఉన్నాయి అయితే ఫోన్కి వాడుకునేవన్నమాట. అంటే ఇప్పుడు చూసారు కదా, ఈ కింద ఉన్నదేమో మైక్, అండ్ దెన్ ఈ మధ్యలో ఉన్నదేమో గ్రౌండ్, లెఫ్ట్ రైట్ అనమాట ఈ రెండు. ఓకే, బ్లాక్ కలర్ అనేవి వాటిని డివైడ్ చేయడానికి అనమాట, ట్రాక్స్ని. అర్థమవుతుంది కదా. ఓకే, దీని అయితే ఎలా టెస్ట్ చేయాలి మొత్తం అన్ని నేనైతే చెప్తాను అనమాట. ఓకే, గుర్తుంచుకోండి గైస్, ఇది మైక్, ఇది కింద నుంచి సెకండ్ పిన్ వచ్చి గ్రౌండ్, లెఫ్ట్ రైట్. ఓకే, లెఫ్ట్ రైట్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలని నేను రూల్ లేదు, మ్యాక్సిమం అయితే ఇదే దీని కాన్ఫిగరేషన్ అయితే. ఓకే, దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. దీని పాత ఇయర్ ఫోన్స్ కూడా చూపిస్తాను. మీరైతే సొంతంగా అయితే తయారు చేసుకోవచ్చు కూడా గైస్. ఇయర్ ఫోన్స్ అయితే మీరైతే ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు, ఈ వీడియోని కనుక ఫుల్గా చూస్తే. ఓకే, వీటిని అయితే కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయండి, లాక్లు ఏమి ఊడిపోకుండా. ఓకే, నేనైతే ఓపెన్ చేశాను గైస్. ఇదైతే సర్క్యూట్, దీంట్లో ఉన్న సర్క్యూట్ అనమాట ఇది. ఓకే, ఇదైతే దీంట్లో ఉన్న సర్క్యూట్, ఇదైతే బటన్ ఇది. ఓకే, ఇది ఇంకా మీకు బ్రీఫ్గా నేను ఇలాంటిదే ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది, అది చూపిస్తాను. అది చూపిస్తే మీకు ఇంకా బ్రీఫ్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇవైతే ఇయర్ ఫోన్ కనెక్షన్స్ అనమాట, ఇటువైపు ఉన్నవి. అండ్ దెన్ ఇటువైపు ఉన్నవేమో ఈ జాక్, ఈ ఫోన్కి వెళ్ళే జాక్ యొక్క కనెక్షన్స్ ఇవి. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను ఇట్లా కనెక్టివిటీ కూడా చూపిస్తాను. ఓకే, ఇట్లా కనెక్షన్స్ అయితే చూద్దాం మనం. ఓకే, ఇంటిమీటర్ అయితే తీసుకున్నాను నేను. కాసేపు కొంచెం పక్కన ఇట్టేద్దాం. గైస్, మీరు ఈ ఇయర్ ఫోన్స్ పనిచేస్తున్నాయా లేదా అని కూడా ఎలా టెస్ట్ చేయాలో కూడా నేనైతే చెప్తాను. ఓకే, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా రిపేర్ చేసుకోవచ్చు గైస్ మీరు ఇంట్లో. కాకపోతే బ్లూటూత్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఇవైతే మనం అయితే ఓన్గా కూడా చేసుకోవచ్చు, బట్ అవి అలా చేయలేం. అవైతే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. అవి కూడా నేనైతే చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం అక్కడ ఏమున్నాయని కరెక్ట్గా క్లారిటీగా అయితే ఫస్ట్ అయితే చూసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే GM అని ఉన్నాయి కదా. G అంటే గ్రౌండ్ గైస్, M అంటే మైక్, అండ్ దెన్ పైనేమో లెఫ్ట్ రైట్ అని ఉన్నాయి, ఇంకో RL అని ఉంది. ఓకే, ఇవైతే లెఫ్ట్ రైట్ అనమాట. ఈ కింద ఉన్నదేమో గ్రౌండ్, మైక్. ఇక్కడ మైక్ ఏ కనెక్షన్ ఇచ్చాం, ఇక్కడ బ్లూ కలర్ వైర్ ఇచ్చాడు, అండ్ దెన్ ఇక్కడేమో గ్రౌండ్ ఏమో రెడ్ కలర్ వైర్ ఇచ్చాడు. ఓకే, అన్నిటిలోనూ ఒకలాగే ఉండదు గైస్, ఈ వైర్స్ అయితే మారుతూ ఉంటాయి. కొంచెం మీరైతే అట్లనైతే చెక్ చేసుకోండి.
ఇదైతే లెఫ్ట్ వైర్ అనమాట, ఇది లెఫ్ట్ ఇయర్ ఫోన్ది. అండ్ దెన్ ఇదేమో రైట్ ఇయర్ ఫోన్ది. ఇట్లా కనెక్షన్స్ అయితే మనం అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. లెఫ్ట్ ఇయర్ ఫోన్ ఆల్రెడీ ఊడింది కాబట్టి దీన్నే మనం అయితే చెక్ చేద్దాం అనమాట. ఓకే, లెఫ్ట్ అంటే మేబీ ఈ పై రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఓకే, మనం మీటర్ రీడింగ్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నేనైతే ఇక్కడ ఇంటూ 100 దగ్గర అయితే పెట్టుకున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు వీటికైతే నేనైతే కనెక్షన్ అయితే ఇస్తున్నా. ఓకే, రాలేదు, ఫస్ట్ పిన్కి రాలేదు, సెకండ్ పిన్కి అయితే వచ్చిందనమాట. అంటే లెఫ్ట్ వచ్చి మనకి సెకండ్ పిన్ అయిందనమాట. అంటే సెకండ్ది లెఫ్ట్, పైది రైట్. ఓకే, నెక్స్ట్ అది కూడా మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నేను ఇది రైట్ పిన్ దగ్గర పెట్టా. అండ్ దెన్ అంటే ఇప్పుడు ఇది పైకి పెడితే రావాలి, వచ్చింది. చూసారు కదా గైస్, నేను చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం, మైక్ చూద్దాం. మైక్ అంటే బాగా కింద. ఓకే, కిందది మైక్ అనమాట. ఓకే, చూసారు కదా, లాస్ట్ ఇది పెట్టాను నేను ఇక్కడ. ఓకే, లాస్ట్ది ఇది మైక్. అండ్ దెన్ ఇది గ్రౌండ్ కనెక్షన్, థర్డ్ పిన్ నేను చెప్పినట్టు. ఓకే, ఇది గైస్ దీని కాన్ఫిగరేషన్ అయితే. ఓకే, దీన్ని ఒక పక్కకి అయితే పెట్టేద్దాం. దీని ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ చూపిస్తాను నేను. ఓకే, ఇది గైస్ దీని ఒరిజినల్ అయితే. ఓకే, దీని ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ నేనైతే వాటిని రీప్లేస్ చేశాను. ఇంకో ఇవి అయితే ఓపెన్ సర్క్యూట్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇవైతే ఇట్లా ఓపెన్ సర్క్యూట్ చూస్తున్నారు కదా. ఇంకోటి మైక్, ఇది మైక్, ఇదేమో స్విచ్ అనమాట, పుష్ బటన్ స్విచ్. అండ్ దెన్ ఏమో ఇవి లెఫ్ట్ రైట్ అనమాట. ఇందులో ఈ స్పీకర్స్ యొక్క లెఫ్ట్ రైట్ అనమాట, అంటే లెఫ్ట్ రైట్ కనెక్షన్ యొక్క కనెక్షన్స్ ఇవి. ఓకే, నేను ఇంకా వీటిని అయితే తీసేస్తాను. ఈ పిన్ని తీసేస్తే మీకు ఇంకా క్లారిటీగా అయితే చూపించడానికి అవుతుంది. ఓకే, నేనైతే ఈ పిన్ని అయితే తీసేస్తా గైస్. ఓకే, నేనైతే దీని పిన్ అయితే తీసాను అనమాట. ఓకే, నేను అయితే సపరేట్ చేశాను, చూసారు కదా. ఓకే గైస్, ఇవైతే లెఫ్ట్ స్పీకర్ యొక్క పాజిటివ్, ఇది రైట్ స్పీకర్ యొక్క పాజిటివ్. అండ్ దెన్ ఈ రెండింటి నుంచి వచ్చే గ్రౌండ్ని కలిపేసి ఈ పాయింట్కి అయితే ఇచ్చాం అనమాట. అంటే ఇది వచ్చి మైక్ గ్రౌండ్ కూడా ఇచ్చాం, మైక్ గ్రౌండ్ కలిపి ఉంది దీనికి. అండ్ దెన్ ఇక్కడేమో మైక్ ఇచ్చాం. ఓకే, అదే పక్కన ఇటువైపు పక్కనేమో ఇయర్ ఫోన్ నుంచి వచ్చే కనెక్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇటువైపు పక్క గ్రౌండ్ అని మైక్ కనెక్షన్ అయితే ఇటువైపు అయితే ఇస్తాం. బటన్ నొక్కినప్పుడు ఆగిపోవడం, అంటే బటన్ నొక్కినప్పుడు పాట ఆగడం, లేకపోతే నెక్స్ట్ పాటకి వెళ్ళడం, అది మన ఇచ్చే ఫోన్లో ఉండే సెట్టింగ్స్ని బట్టి అయితే అది ఉంటుంది అనమాట. ఓకే, ఇదే గైస్. ఓకే, ఇవైతే కనెక్షన్స్ అనమాట. నేనైతే మళ్ళీ ఒక ఇయర్ ఫోన్స్ అయితే తయారు చేయడానికి అయితే మనం అయితే ట్రై చేద్దాం. సో ఓకే, ఇప్పుడు అయితే దీనికి గ్రౌండ్ అయితే పీకేస్తాను నేను. ఫస్ట్ సాల్వింగ్ రన్ అయితే తీసుకుందాం. ఓకే, ఈ బటన్ నుంచి అయితే గ్రౌండ్ అయితే సపరేట్ చేసాం. మైక్ను కూడా తీసేద్దాం గైస్. ఈ వైర్ అయితే నార్మల్గా మనం స్లీవ్ తీసినట్టు అయితే తీయలేం అనమాట. దీనికైతే కంపల్సరీ లైటర్ కానీ ఏదర్ మ్యాచ్ స్టిక్స్ కానీ అయితే యూస్ చేయాలన్నమాట. ఏదో ఒకటి యూస్ చేసి అయితేనే వీటిని అయితే మనం షాల్వింగ్ అయితే చేయగలం. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ దానికైతే ఇక్కడ మనం లెఫ్ట్ స్పీకర్ అనుకున్న దానికి దీనికైతే షాల్వింగ్ అయితే లేదు. ఇప్పుడైతే మనం కంపల్సరీ మ్యాచ్ స్టిక్స్ అయితే యూస్ చేయాలన్నమాట. ఓకే, నేనైతే మ్యాచ్ స్టిక్స్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. వీటిని వీటిని అయితే వెలిగించి అయితే ట్రై చేద్దాం. ఓకే, వీటిని అయితే జస్ట్ సరే ఇలా బంద్ చేయాలి. ఓకే, అయితే సపరేట్ చేసేసా ఇయర్ ఫోన్స్ని కూడా. గైస్, మీకైతే షాల్వింగ్ ఎలా చేయాలో కూడా అయితే నేనైతే చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఓకే, దీని అయితే బాగా గోకిన తర్వాత మీరైతే ఫస్ట్ దీనికి లెడ్ అయితే పెట్టండి.
చూసారు కదా గైస్, దీనికైతే ఇప్పుడైతే లెడ్ అయితే అంటుకుందనమాట. ఓకే, దీనికైతే లెడ్ అయితే మనం స్టిక్ చేయగలిగాం. మిగతా ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసేసుకోవచ్చు. మిగతా ఎక్సెస్ పార్ట్ అంతా నేనైతే కట్ చేస్తున్నా. కేసు ఇప్పుడు మనం ఈ ఇయర్ ఫోన్ పనిచేస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో అయితే మనం అయితే ట్రై చేద్దాం అనమాట. ఓకే, దీన్ని మనం మన ఇంట్లో ఉండే సాధారణమైన బ్యాటరీతో కూడా ట్రై చేయొచ్చు. 1.5 వోల్ట్స్ ఇది. బట్ ఎక్కువసేపు అయితే ఉంచకండి గైస్. ఎక్కువసేపు ఉంచితే కంపల్సరీ అయితే ఇయర్ ఫోన్ అయితే కాలిపోయే అవకాశం అయితే ఉంది. నేనైతే మల్టీమీటర్తో కనుక చెక్ చేస్తే ఇంటూ 1 దగ్గర అయితే పెట్టుకోండి. ఇంటూ 1 దగ్గర పెట్టుకున్నాక ఓకే, దీంట్లోంచి అయితే సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇందాక ఇది గ్రౌండ్ కదా. ఓకే, ఇది గ్రౌండ్. ఓకే, మీరైతే ఆ సౌండ్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అలా కిరికిరిమని సౌండ్ వస్తే పని చేస్తున్నట్టే. యాక్చువల్లీ స్పీకర్కి అయితే పాజిటివ్ నెగిటివ్ అనే పొలారిటీ ఉండదు. బట్ పాజిటివ్ నెగిటివ్ అనే పొలారిటీని అయితే మనం చూసుకుంటే బెటర్. ఎందుకంటే బేస్ అనేది అయితే మారిపోద్ది అనమాట. దానివల్ల ఒకవేళ మనం రివర్సల్ ఇచ్చినట్టయితే బేస్ అయితే తగ్గిపోవడం, బేస్ రాకపోవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, ఇదైతే గ్రౌండ్ కదా. ఓకే, ఇయర్ ఫోన్ అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి. ఓకే, దీన్ని కూడా మనం కాల్చాం కాబట్టి దీనికి కూడా ఒకసారి లైట్గా ఓకే, దీన్ని కూడా కాల్చి లెడ్ అయితే పెట్టాం. మిగతా ఎక్సెస్ వైర్ని కట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే టెస్ట్ చేద్దాం అనమాట. ఏదైతే గ్రౌండ్ అనుకున్నాం, గెస్ అది కూడా అయితే సౌండ్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ఈ ఇయర్ ఫోన్ కూడా అయితే పనిచేస్తుంది గైస్. ఈ ఇయర్ ఫోన్ కూడా పనిచేస్తుంది. ఓకే, దీనికైతే మళ్ళీ గ్రౌండ్ అయితే యాస్టీజ్కి అయితే కనెక్ట్ చేసేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ ఈ రెండిట్లకి ఉన్న గ్రౌండ్ని అయితే మనం కలిపేద్దాం. నేనైతే రెండిట్ల యొక్క గ్రౌండ్ అయితే కలిపేసి పాయింట్ దగ్గర అయితే ఇస్తున్నా గైస్. గైస్, నేను ఏ పార్ట్స్ని అయితే ఆన్లైన్లో అయితే ఎక్కువ పర్చేస్ చేయను అనమాట. ఎందుకంటే ఆన్లైన్లో కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి. నేనైతే బయట అయితే పర్చేస్ చేస్తాను. కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా, అవి అయితే ఆన్లైన్లో చీప్గానే దొరుకుతాయి. అంటే చిప్ ఆన్ బోర్డ్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇదిగా దొరుకుతాయి. కానీ ఈ ఐసీలు ఇవైతే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. సో మీరైతే పర్చేస్ చేసేటప్పుడు నేనైతే కంపేర్ చేసి అయితే కొనుక్కోమంటాను. చిప్ ఆన్ బోర్డ్స్ అయితే కొంచెం రేట్ తక్కువ ఉంటాయి ఆన్లైన్లో. ఓకే, ఇక్కడైతే మైక్ కనెక్షన్ అయితే ఇచ్చాం. ఇవైతే లెఫ్ట్ రైట్లను అయితే ఇలాగా వదిలేండి గైస్. ఇవి డైరెక్ట్గా ఇయర్ ఫోన్ జాక్ ఉంటాయి కదా, వాటికి అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇటువైపు పక్క కనెక్షన్స్ అయితే మనం అయితే అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ వీటిల్లో వచ్చే కంటిన్యూటీని అయితే మనం అయితే చెక్ చేద్దాం. బటన్ నొక్కుతున్నప్పుడు ఎలా వస్తుంది, బటన్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది. ఫస్ట్ ఈ రెండింటిని టెస్ట్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఫుల్ అడ్జస్ట్ చేసుకున్నాం. ఓకే,
మైక్ వల్ల ఇదైతే ఎక్కువ షార్ట్ అయితే చూపిస్తుంది. ఓకే, పర్ఫెక్ట్ గైస్. ఓకే, రెండు అయితే షార్ట్ అయి ఉన్నాయి. ఓకే గైస్, ఇక్కడ ఈ రెండు అయితే షార్ట్ అయి ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ బటన్ నొక్కుతున్నాను. ఓకే, చూస్తున్నారు కదా, బటన్ నొక్కుతున్నప్పుడు అయితే రెండు అయితే కనెక్ట్ అవుతున్నాయి, లేకపోతే లేదు. ఓకే, అలా అయితే ఉందన్నమాట సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడైతే ఇది గ్రౌండ్ స్ట్రైట్గా గ్రౌండ్, ఇక్కడ మైక్ అయితే ఇచ్చేద్దాం అనమాట. ఓకే, ఇందాక మనం అయితే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసాం కదా గైస్, దాంట్లోంచి తీసుకున్న ఇయర్ ఫోన్ అనమాట ఇది. గుర్తుంది కదా, మైక్, గ్రౌండ్, లెఫ్ట్, రైట్. ఓకే, దీంట్లో కూడా సేమ్ కనెక్షన్స్. ఓకే, మళ్ళీ అయితే ఒకసారి అయితే ఇదైతే లెఫ్ట్. ఓకే, వీటిని అయితే ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం ఏది ఎక్కడో. ఓకే గైస్, ఇదైతే మైక్. ఓకే, ఇదైతే గ్రౌండ్ అనమాట. ఈ రెండు ఇంకా లెఫ్ట్ రైట్లు. ఓకే, ఈ రెండు అయితే లెఫ్ట్ రైట్లు, ఈ రెండు పక్కకి తీసేయండి. అండ్ దెన్ ఇదైతే మైక్, గ్రౌండ్లు ఇవి. ఓకే, ఇవి మైక్, గ్రౌండ్. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. మైక్ రెడ్ అనుకుంటున్నాను, చూద్దాం. మైక్ రెడ్ కాదు గైస్, రెడ్ కలర్ అయితే గ్రౌండ్ ఇచ్చాడు. ఓకే, గ్రౌండ్ అయితే కనెక్ట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది అయితే ఇక్కడ ఇస్తున్నాను. గైస్, మాకు బటన్ వద్దు అంటే కాల్ ఆఫ్, కాల్ ఆన్, ఈ బటన్స్ అయితే ఏం వద్దు అనుకుంటే బటన్ అయితే మీరు ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా మైక్ అయితే ఇచ్చేచ్చు అనమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ గైస్, ఓకే, లెఫ్ట్ రైట్లను అయితే కలిపేయడమే. ఓకే, చూసారు కదా. ఓకే, నెక్స్ట్ అయితే కొంచెం వీడియో లెంత్ అయితే ఎక్కువ అవ్వచ్చు, బట్ ఇయర్ ఫోన్స్ గురించి కొంచెం బ్రీఫ్గా మీకు ఇయర్ ఫోన్స్ ఎలా తయారు చేయాలో కూడా నేనైతే చెప్తున్నాను. దీంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో పాడైపోయిన ఇయర్ ఫోన్స్తో అని చెప్పి అయితే నేనైతే చెప్తున్నాను. సో గైస్, కొంచెం వీడియో లెంత్ అయితే ఎక్కువ అవ్వచ్చు, ఫుల్గా చూడండి, మీకైతే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకే, నేనైతే లెఫ్ట్ రైట్ ఇచ్చాను. ఓకే, మైక్ కనెక్షన్ కూడా ఉంది ఇది. ఓకే గైస్, నేనైతే కనెక్షన్స్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఓకే, కనెక్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను గైస్. ఇంకో ఇదైతే పాజిటివ్, దీనికి ఇచ్చా. ఇదైతే గ్రౌండ్ అనమాట. మొత్తం ఇయర్ ఫోన్స్ నుంచి వచ్చే గ్రౌండ్ కానీ మొత్తం అంతా ఇక్కడ కలుస్తుంది. ఇటువైపు పక్క మనకి ఇది వస్తాయి కదా, ఇటువైపు నుంచి వచ్చే గ్రౌండ్, అండ్ దాని మొత్తం అంతా ఇటువైపు అయితే మనం అయితే కలిపాం. ఇంకో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి, ఇదేమో గ్రౌండ్, ఇదేమో మైక్. లెఫ్ట్ రైట్ అయితే డైరెక్ట్గా కలిపేసాం, ఓపెన్గా కలిపేసాం అనమాట. అయితే అక్కడ ఏది షార్ట్ అవ్వకుండా అయితే చూసుకోండి.
ఓకే, ఇదే గైస్ కన్స్ట్రక్షన్ అయితే మొత్తం ఓవరాల్గా మనకు ఆ చిప్ మీద ఉన్నది. ఇదైతే ఓపెన్ సర్క్యూట్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే మనం అయితే టెస్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు డైరెక్ట్గా లెఫ్ట్ రైట్ మీద పెడితే రెండు అయితే మోగాలి. ఫస్ట్ ఇంటూ 1లో అయితే పెట్టుకున్నాం. ఓకే, ఓకే గైస్, ఇప్పుడైతే 2 అయితే రింగ్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటే అయితే మనం కనెక్ట్ చేసిన దాన్ని బట్టి రెండు మీకైతే ఇంకా మీకు బాగా తెలుస్తుంది కదా. ఇయర్ ఫోన్స్లో పెట్టుకుంటే ఇక్కడ నేనైతే రెండు కలిపి వినబడితే మీకు ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలా అయితే కొంచెం కష్టం. బట్ ఇది గైస్ దీని కన్స్ట్రక్షన్ అయితే నాకు దీంట్లో క్వాలిటీ పెద్దగా నచ్చలేదు. ఈ ఇయర్ ఫోన్స్ క్వాలిటీ నా దగ్గర అయితే మంచి బేస్ వచ్చే ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటికి అయితే కలుపుకుంటున్నాను. మీ దగ్గర అలాంటి బేస్ వచ్చే పాత బేస్ వచ్చేవి ఇప్పుడైతే బేస్ రావట్లేదు అని అనుకున్నారు అనుకోండి, అప్పుడైతే మీరైతే ఆ ఇయర్ ఫోన్స్ని కూడా మీరైతే చేంజ్ చేయొచ్చు అనమాట, సేమ్ ఇదే సర్క్యూట్తో. ఓకే, నేనైతే ఇవన్నీ అయితే రిమూవ్ చేస్తున్నా. నేను మళ్ళీ దానికి కలుపుతా, దానికి ఎలా కలుపుతానో కూడా సార్ మీరైతే మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఓకే, నేనైతే దీని నుంచి అయితే కనెక్షన్స్ అయితే రిమూవ్ చేశాను. ఓకే, నేనైతే మీకోసం ఎన్నో వీడియోస్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. షేర్ చేయండి గైస్. మన ఛానల్కి అయితే అప్పటి నుంచి 33 సబ్స్ అయితే అలాగే ఉండిపోయారు. సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు పెరగట్లేదు. సో ప్లీజ్ షేర్ చేయండి గైస్. మీరు చేసే ఒక్కొక్క షేరు నాకు ఎంతో యూజ్ అవుతుంది. ఓకే, మన మేము ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. నేనైతే దీన్ని అయితే మళ్ళీ కొంచెం ఎక్కువ వైర్ అయితే తీసి ఇదైతే తీసేస్తున్నాం. ఇలా అయితే తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత ఇప్పుడు అగ్గి పెడితే అయితే ఒకసారి అయితే వాటిని అయితే ఒకసారి కాల్చి బాగా రబ్ చేసుకుని అయితే దానికైతే లెడ్ అయితే పెట్టాలన్నమాట. ఓకే గైస్, వీటికైతే లెడ్ అయితే పెట్టేసాం అనమాట. ఓకే, ఇవైతే ఫస్ట్ అయితే ఒకసారి టెర్మినల్స్ అయితే ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. ఇదైతే తెలుసు కదా, మైక్, గ్రౌండ్, రైట్, లెఫ్ట్. ఓకే గైస్, లెఫ్ట్ రైట్ అనేది పర్టికులర్గా ఇవ్వాలని ఏమీ లేదు గైస్, అటు ఇటు ఇచ్చినా పర్లేదు, బట్ కరెక్ట్గా అయితే ఇవ్వాలన్నమాట. అటు ఇటు ఇచ్చినా కూడా గ్రౌండ్ అదైతే కరెక్ట్గా ఇస్తేనే బేస్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. ఓకే, నాకు తెలిసి రైట్ మైక్ ఇది, ఎస్. నెక్స్ట్ గ్రౌండ్ ఇది, ఎస్. నెక్స్ట్ రైట్, ఓకే. లెఫ్ట్, ఓకే. అన్నీ అయితే కరెక్ట్గా అయితే వచ్చేసాయి గైస్. ఓకే, ఇప్పుడైతే దీనికైతే షాల్డరింగ్ చేద్దాం. మన ఇయర్ ఫోన్స్కి అయితే షాల్డరింగ్ అయితే చేద్దాం అనమాట. ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లెఫ్ట్, రైట్, గ్రౌండ్, మైక్. ఓకే, వీటికైతే షాల్డరింగ్ అయితే చేద్దాం గైస్. నేను ఇదైతే మాత్రం తీయట్లేదు, ఎందుకంటే షాల్డరింగ్ చేయడం అనేది చాలామంది కట్ చేసి అయితే చూపిస్తారు. నేనైతే అలా కట్ చేయదలుచుకోలేదు. యాక్చువల్లీ ఇది సెకండ్ టేక్లో అయితే చేస్తున్నా గైస్. నేను ఆల్రెడీ షూట్ చేసింది అయితే మైక్ డిస్టర్బెన్స్ రావడం వల్ల పోయింది. ఓకే, కార్నర్ గ్రౌండ్, ఇది మైక్.
ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఓకే, రెడ్ అయితే గ్రౌండ్ అనుకోను. ఓకే, అన్ని ఇయర్ ఫోన్స్లో సేమ్ ఏ వైర్స్ ఉండవు. ఒకసారి అయితే మీరైతే మళ్ళీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఇస్తాడు. కంపల్సరీ మారిపోతాయి అన్నీ. ఒకసారి అయితే చెక్ చేసుకున్నాకనైతే సాల్వింగ్ చేయండి. ఇయర్ ఫోన్స్ని అయితే మామూలు నిపో బ్యాటరీతో కూడా అయితే మీరైతే చెక్ చేయొచ్చు. ఓకే, కనెక్షన్స్ అయితే ఇవి గైస్. ఓకే, ఇయర్ ఫోన్ అయితే ఊడింది. దీన్ని అయితే మళ్ళీ మనం షాలింగ్ అయితే చేద్దాం. ఓకే, వీటికైతే లెట్ అయితే పెడదాం. వీటిలో కొన్ని ఎక్స్ట్రా లీడ్స్ అయితే కట్ చేద్దాం. ఓకే, ఇయర్ ఫోన్స్కి అయితే మనం అయితే కనెక్ట్ చేద్దాం. ఇది ఓకే గైస్, షార్లింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇది గైస్ మొత్తం షార్లింగ్ అయితే. ఇక్కడైతే కొంచెం ఎక్స్ట్రాగా బయటకు అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు వీటిని అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం అనమాట. చూసారు కదా గైస్, సౌండ్ అయితే వస్తున్నాయి. సో ఇది గైస్
గైస్ నెక్స్ట్ అయితే మనం అయితే బ్లూటూత్ బోర్డ్ అయితే చూద్దాం అనమాట. ఓకే ఓకే గైస్, బ్లూటూత్ బోర్డ్ అయితే చూద్దాం అనమాట. బ్లూటూత్ బోర్డు కూడా అయితే ఒకసారి అయితే చూద్దాం అనమాట. ఓకే, జస్ట్ నా దగ్గర ఒక బ్లూటూత్ బోర్డ్ అయితే ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ బటన్స్ అయితే పోయినాయి అనమాట. బటన్స్ పోతే మనం ఏం చేయాలి, అందుకే క్రిటికల్ అన్నాను. ఇందులో కంప్లైంట్స్ అన్ని ఇలాంటివి ఉంటాయి, చిప్ కదా గైస్. అదైతే మనం అయితే ఓపెన్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఇదైతే మనం అయితే ఓపెన్గా అయితే చేయలేం అనమాట గైస్. ఇవైతే లాక్లు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. సో మీరైతే లాక్లు అయితే జాగ్రత్తగా తీస్తేనే మళ్ళీ యాక్చువల్గా పెట్టగలరు, లేదంటే మళ్ళీ ఫెవిక్విక్ కానీ ఫెవికాల్ కానీ వేసుకోవాలి. చాలాసార్లు అయితే ఫేస్ చేశాను అనమాట. ఓకే, ఇదిగా అసలు లోపల ఉండే బోర్డు అయితే ఇక్కడైతే మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఓకే, మీరు ఇక్కడ అయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఇవైతే లెఫ్ట్ ప్లస్ లెఫ్ట్ మైనస్ అనమాట. అంటే ఇక్కడ లెఫ్ట్ స్పీకర్ తెచ్చుకోవాలి. ఇక్కడ చూసారు కదా బి మైనస్ బి ప్లస్, అంటే ఇక్కడ బ్యాటరీ అయితే ఇస్తాం అనమాట. ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఆర్ ప్లస్ ఆర్ మైనస్ అంటే రైట్ సైడ్ స్పీకర్ యొక్క పాజిటివ్ నెగిటివ్ అయితే ఇవ్వాలన్నమాట. యాక్చువల్లీ ఇట్లా బటన్స్ అయితే పోయినాయి అనమాట, పై బటన్స్. అవి మనం ఏం చేయలేం గైస్, అంటే ల్యాగ్ అవడం, ఈ చిప్లో ప్రాబ్లం. బ్లూటూత్ బోర్డు గైస్, ఇది మొత్తం బ్లూటూత్ బోర్డుని కూడా మనం అయితే చేసుకోవచ్చు అనమాట ఇలాగా. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. గైస్ మీరైతే నాకైతే ఏమన్నా కామెడీ వీడియోలు పంపాలనుకుంటే కింద ఋషి 270604 నా ఇన్స్టా ఐడి అయితే మాత్రం లింక్ పెట్టినా మీరు క్రోమ్లోకి వెళ్తారు గైస్. నా ఇన్స్టా ఐడికి అయితే డైరెక్ట్గా వెళ్ళారు. సో క్రోమ్లోకి వెళ్ళి ఇవన్నీ చేసే బదులు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో నా ఐడి కొట్టేస్తేనే బెటర్. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్ళరు అనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. మీకైతే ఏ వీడియో దొరికినైనా నాకైతే షేర్ చేయొచ్చు గైస్. సో ఇది గైస్. ఓకే, బై, టాటా. అమ్మా ఓన్లీ